దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 103వ కీర్తన 1 నుంచి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. ఆయన పరిశుద్ధ నామాన్ని మనము సన్నతించాలి, మనము ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని గణపరచాలి. ఆయన గణపరిచినప్పుడు, ఆయన మహింపరిచినప్పుడు ఆయన మనల్ని ఆనందింపచేస్తాడు, సమాధానము అనుగ్రహిస్తాడు. 8వ రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షాన ఉన్నాడు. నీకు ఈరోజు ఇల్లు లేదు, నీకు ఈరోజు డబ్బు లేదు, నీకు ఈరోజు ఎంతో బాధ, హింస, కష్టాలు, బాధలు అనుభవిస్తున్నావు. కానీ అన్నిటిలో మధ్య నీకు సమాధానం ఇచ్చాడు దేవుడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షానుండి మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించి ఆయన మనల్ని కృపతో నింపుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించమంటున్నాడు. ఆయన మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడే మన పక్షాన వాదిస్తున్నప్పుడు మనకేంటి బాధ? చూడండి, ఒక 5 లక్షల రూపాయలు అప్పు ఎవరికైనా ఇచ్చారు, వాడు ఫోన్ ఎత్తలేదు. ఫోన్ చేస్తున్నారు, ఇంటికి వెళ్తున్నారు, ఇల్లు తాళం ఉంది. వాడు ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. ఆ మోసము అనుభవించినోడికే తెలుస్తుంది. ఈ లోకంలో కొన్ని ఎరవేసి ఆత్మను వశపరుచుకుంటున్నాడు. మోసం చేసి ఇక్కడికి తొయ్యబడ్డాడు. ఆదాము అవ్వని మోసం చేశాడు, ఇక్కడ తొయ్యబడ్డాడు. తొయ్యబడి నీతి అనేది తొలగించేశాడు. అబద్ధం, 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 అధర్మం, 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 మోసం, మోసం, మోసం. ఈ లోకనాథుడిగా అవతరించాడు. దేవుడు కూర్చున్న స్థలంలో కూర్చున్నాడు, మభ్య పెడుతున్నాడు, మోసం చేస్తున్నాడు. యేసుక్రీస్తు మాకొద్దు. వాడు వేసే ఎర ఎలా ఉందంటే చేప బలైపోతుంది. రేపొద్దున్న ఆత్మ నరకానికి వెళ్ళిపోతే అది ఎంత కష్టమో చూడండి. దేవుడి చోట్లో కూర్చుని ఏం చేస్తున్నాడు? మేకప్ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. 5 లక్షల రూపాయలు పోతేనే నువ్వు విలవిల్లాడిపోతున్నావే, నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే. పేతురు, నువ్వు బండవి, ఈ బండ మీద నేను సంఘాన్ని కడుతున్నాను, పాతాళ లోక ద్వారములు నిలవనేరవని చెప్పాడు. దేవుణ్ణి ఆరాధిద్దాం, ఉదయాంతరంగంతో ఆరాధిద్దాం. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన నుండి మనల్ని ప్రేమిస్తున్నాడు. చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించడానికి మీకు తెలియదు కదా, సువార్త వ్యాప్తి చెందుతుంది. చూడండి, సూది బెజ్జంలో వంటే దూరదు. సైంటిస్ట్ అంటారు, ఈ లోకాన్ని, ఈ లోక భావాల్ని అన్నీ గమనిస్తారు. వర్షం ఇదే సమయంలో వస్తుందని తెలుసు, ఎండాకాలం అని తెలుసు, వర్షాకాలం అని తెలుసు, శీతాకాలం అని తెలుసు. కానీ ఈ దొంగోడిని ఎలా పట్టుకోవాలి? దొంగతనానికి, నాశనానికి, హత్యకి వస్తాడు. అంటే నీకు ఎప్పుడు తెలుస్తుందంటే, కళ్ళు ఎప్పుడు తెరవబడతాయంటే 5 లక్షల రూపాయలు
వాడు ఇచ్చినప్పుడు మంచోడే, వాడికి హోదా ఉంది, కార్లు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, ఇల్లు ఉంది, సేనుంది, చెట్టు ఉంది, పరపతి కలిగిన వాడే. వాడిని నమ్మి 5 లక్షలు చేతిలో పెట్టావు, 5 లక్షల రూపాయలు ఎత్తేసాడు. వీళ్ళకి తాళం ఉంది, నీకు ఆధారాలు లేవు, మోసపోయావు. ఆ మోసపోయిన వాడికి మాత్రమే తెలుస్తుంది. సువార్త చెప్తున్నప్పుడు, వ్యాప్తి చెందుతున్నప్పుడు మనం సువార్త వైపు విందాం, సువార్తను చూద్దాం. మోసపోయిన వాడు తన ఆత్మని మోసపోతున్నాడు. యుగ యుగాలు దేవుడితో ఉండవలసిన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. స్వేచ్ఛ మీకు ఇచ్చాడు. సువార్త వినండి. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన ఆరాధించండి, ఆయన గణపరచండి, ఆయన మహింపరచండి. చూడండి, ఆత్మయు పెండ్లు కూతురు రమ్ము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లు కుమార్తె రమ్ము చెప్పుచున్నాడు. వినువాడు రమ్ము, దొప్పికొనువానికి ఇచ్చువానికి రమ్ము పుచ్చుకొనుము. ఇనువాడు రావాలి, పుచ్చుకోవాలి, ఉచితముగా పుచ్చుకోవాలి. దప్పికొనువారులారా రండి, వినువాడు రండి. ఆత్మ పెండ్లి కూతురు అంటే మనము పాపము చేసి దేవుడికి దూరం అయిపోయి దేవుని అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నాం. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడు, పాపాలు ఒప్పుకో, యేసు నామములో నువ్వు ప్రార్థన చెయ్యి, నోటితో ఒప్పుకో, ఉదయం విశ్వసించు యేసుక్రీస్తు సమాధిలోంచి లేచాడని, యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు నిజమైన దేవుడని విశ్వసిస్తే నీకు రక్షణ. ఈ సత్యము తెలాలంటే దేవుడు అనేక సేవకుల్ని పంపించాడు. అంతరంగంలో ఉన్న దాన్ని చెత్తని తీసేయండి. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము. నా అంతరంగంలో ఉన్న చెత్తని తీసేసి సువార్తతో ఆ యొక్క పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుడిని ఆరాధించమని చెప్తున్నాడు. దేవుడు మన పక్షం ఉండక మనకు విరోధి, తన సొంత కుమారుణ్ణి ఇచ్చేసాడండి. మనకి సొంత కుమారుణ్ణి ఇచ్చేశాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుకు వెనక్కి తీయక, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక్కి తీయక అందరి కొరకు ఆయన్ని అప్పగించను. మన పాపాల కోసం ఆయన కుమారుని అప్పగించుకున్నాడు. ఈ బైబిల్ నిజం చెప్తుంది. సువార్త వినండి, రక్షణ పొందండి. ఆత్మీయ పెండ్లి కూతురు రమ్మంటే మనము పెండ్లి కుమార్తె వలె ఆయన్ని పశ్చాత్తాపడి ప్రభువా అని కన్నీరు కార్చినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు మీరు రక్షణ పొందుకుని, నోటితో ఒప్పుకుని ఉదయం ముందు విశ్వసిస్తే రక్షణ పొందుకుంటారు. చూడండి, 11వ వచనము, 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి కృప అంత అధికముగా ఉన్నది. భూమి కంటే ఆకాశం ఎంత అధికముగా ఉన్నదో, ఎంత వెడల్పుగా ఉన్నదో, ఎంత ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల కృప అంత అధికముగా ఉంది. ఆయన కృప అంత అధికం ఉంది. చూడండి, ఈ లోకము ఎంత చెడిపోయిన దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఆయన కృప ఎంత అధికంగా ఉందంటే, పర్వతాలు తొలగిపోయిన, మెట్టులు తత్తురులైన నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నీకు చాలును. దేవుడు నవ్వుతున్నాడంతే. శిలువ సింహాసనం మీద తాను అర్పించవలసింది అర్పించేసి, ప్రాణాన్ని అర్పించేసి, శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చానని చెప్పి, ఇది జరుగుద్ది, నా కృప ఏమండి? ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది, అంత అధికముగా ఉంది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కేవలం నువ్వు భయభక్తులు కలిగి మారు మనస్సు పొంది, పాప క్షమాపణ పొంది దేవుని సన్నిధికి వచ్చావంటే ఆయన కృప అంత అధికముగా ఉంది. ఆయన నిన్ను రక్షిస్తాడు.
నీవు రక్షణ పొందుకుంటావు, దేవుని ప్రేమను పొందుకుంటావు, దేవుని కృపను పొందుకుంటావు. నా అంతరంగంలో ఉన్న సమస్తం, నా అంతరంగంలో ఉదయం అన్నిటికీ చెడ్డది. ఈ హృదయం అంతరంగంలో ఉన్నది చెడ్డది. చెడు తీసివేసి యేసు క్రీస్తు నామముని ధరిస్తే, యేసు క్రీస్తు నామంలో ఉన్న పశ్చాత్తాపడితే, యేసు క్రీస్తు నామంలో యేసు క్రీస్తే దేవుడిని ఒప్పుకుంటే, నోటితో ఒప్పుకొని ఉదయం విశ్వసిస్తే, యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేచాడని నిన్ను నమ్మితే విశ్వసిస్తే రక్షణ పొందుకుంటావు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? వాడు మోసం చేశాడు, రాలేని ప్లేస్కి వచ్చి కూర్చున్నాడు, వచ్చి కూర్చుని అబద్ధం బోధిస్తున్నాడు. దొంగతనానికి నాశనానికి అత్తికి వచ్చినట్టు వాడిని అందరినీ మోసం చేస్తున్నాడు. అన్యజనులందరికీ సువార్త వ్యాప్తి చెందేలాగా మీరు బలపడండి, స్థిరపడండి. మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది జరుగుద్ది. ఆయన పరిశుద్ధుడు, వాళ్ళందరినీ పరిశుద్ధులుగా చేయడానికి ఆయన చాలినవాడు. నా కృప నీకు చాలు అన్నాడు. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవుడు మన పక్షి ఉండగా మనకు విరోధి ఎవడు అన్నావు తండ్రి. అయ్యా, మోసం చేసినవాడు దేవుడి ప్లేస్లో వచ్చి కూర్చున్నాడు. మా కళ్ళు అంధకారం అయిపోయినాయి, మా చీకటి అయిపోయినాయి. కానీ సువార్త విన్న తర్వాత మేము యేసు క్రీస్తే ప్రభు అని ఒప్పుకుంటున్నాం. మా హృదయంలో ఒప్పుకుంటున్నామయ్యా. హృదయమందు ఒప్పుకుని నోటితో విశ్వసిస్తున్నామయ్యా. ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరిని కళ్ళు తెరవయ్యా. నీ కృపను అనుగ్రహించయ్యా. నీ రక్తంతో కడగయ్యా. నీ ఆత్మతో నింపయ్యా. క్షమించయ్యా, కనికరించయ్యా, కృప చూపయ్యా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.